అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన చిట్కా అయితే చెప్పబోతున్నానండి. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ వైట్ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం ఎక్కువైపోయింది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక మంచి హెయిర్ డే అయితే చెప్పబోతున్నానండి. సింపుల్గా రెండు ఇంగ్రీడియంట్స్తో ఒక అద్భుతమైన హెయిర్ డే అయితే తయారు చేయబోతున్నానండి. మనకి హెన్నాతో పని లేదు, ఇండిగోతో కూడా పని లేదండి. మనకి ఇక్కడ ఒక పెద్ద సైజు బీట్రూట్ అయితే తీసుకున్నానండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకునే డే అండి ఇది. ఫ్రెండ్స్, మనకి వైట్ హెయిర్ రాగానే ఏం చేస్తామంటే వెంటనే మార్కెట్లో దొరికే హెయిర్ డైస్ వాడేస్తూ ఉంటామండి. అది వాడడం వల్ల ఏంటంటే మనకి అప్పుడప్పుడే స్టార్ట్ అయిన వైట్ హెయిర్ కాస్త మొత్తం మన జుట్టు అంతా కూడా ముగ్గుబుట్లా తయారైపోద్దండి. ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి, వైట్ హెయిర్ వచ్చిన వెంటనే మాత్రం అస్సలు హెయిర్ డైస్ వాడొద్దండి. అవి వాడడం వల్ల మరింత ఎక్కువ వైట్ హెయిర్ అయిపోద్ది. అలాగే రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయండి. ఈ హెయిర్ డే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరైనా కానీ వేసుకోవచ్చు. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పెద్ద సైజు బీట్రూట్ని తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ బీట్రూట్ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకుందాము. ఫ్రెండ్స్, మనకి ఈ బీట్రూట్ న్యాచురల్గానే మనకి మంచి కలర్ని అయితే ఇస్తుందండి. మన జుట్టుకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే మన జుట్టు కూడా బ్లాక్ హెయిర్గా మారడం కోసం ఈ బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, బీట్రూట్ మన జుట్టుకే కాదండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే మనం ఎంత డార్క్గా ఉన్నా కానీ వైట్ కలర్లో అవ్వడం కోసం బీట్రూట్ అయితే చాలా మంచి మేలు చేస్తుందండి. ఫ్రెండ్స్, మన వీడియోలో బీట్రూట్తో వైట్ అవ్వడం కోసం క్రీమ్ తయారు చేశానండి. ఒకసారి మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ ఇస్తానండి. మీరు వారం రోజుల్లోనే మంచి వైట్ కలర్ వస్తారండి ఈ బీట్రూట్తో తయారు చేసిన క్రీమ్ వాడినట్టయితే. ప్రజెంట్ అయితే మన హెయిర్ని బ్లాక్ కలర్గా మార్చుకోవడం కోసం బీట్రూట్ని అయితే వాడుతున్నానండి. బీట్రూట్ పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందామండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయాన్నే మనం ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగినట్టయితే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. మనకి బ్లడ్ తక్కువైనా కానీ ప్రతిరోజు ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా ఎక్కువ బ్లడ్ అయితే పుడుతుందండి మన ఒంట్లో. అలాగే ఇది బీపీకి కూడా చాలా మంచిదండి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తపోటు కూడా కంట్రోల్ అవుతుందండి. చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తయారు చేయబోయే ఈ హెయిర్ డై వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకోవాలండి. ఎందుకంటే మనకి హెయిర్ డై తయారు చేయడం కోసం బీట్రూట్ జ్యూస్ కావాలండి. ఆల్రెడీ బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక పల్చని క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో ఈ పేస్ట్ని వడపోసేసుకుందామండి. మనం రెండు రకాల ఇంగ్రీడియంట్స్తో ఈరోజు ఒక మంచి హెయిర్ డే అయితే తయారు చేద్దామని చెప్పాను కదండి. మనకు ఆల్రెడీ ఒకటైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ నేను ఉసిరికాయ పౌడర్ తీసుకున్నానండి. మనకి ఈ ఉసిరికాయ పౌడర్ చాలా ఈజీగానే దొరుకుద్దండి. ఆయుర్వేద షాపుల్లో దొరుకుద్ది. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా మనకి ఇండిగోతో పని లేదు, హెన్నాతో కూడా పని లేదండి. ఓన్లీ 1 ఆమ్లా పౌడర్ ఉంటే సరిపోద్దండి. ఈ ఆమ్లా పౌడర్తోనే మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకునే శక్తి ఈ ఆమ్లా పౌడర్లోనే ఉందండి. చాలా న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా మన జుట్టుని నల్లగా చేసుకుందామండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు ఈ ఉసిరికాయ పొడి తీసుకుందామండి. మన జుట్టుకి ఎంత అవసరం అవుతుందో అంత పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయండి ఇందులో. మన జుట్టుని బ్లాక్ హెయిర్గా చేయడమే కాకుండా మన జుట్టు కూడా పొడవుగా ఎదగడానికి చాలా మంచి హెల్ప్ చేస్తుందండి ఉసిరికాయ పౌడరు. ఉసిరికాయని మనం ఇలా పౌడర్గా చేసుకుని మన జుట్టు పట్టించుకోవడమే కాకుండా ప్రతిరోజు కూడా పరగడుపున 2 ఉసిరికాయ ముక్కలు మనం తిన్నట్టయితే కనుక చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. ఇది తినడం వల్ల మన బీపీ కంట్రోల్ చేస్తుంది. అలాగే మన జుట్టు కూడా ఎదగడం కోసం హెల్ప్ చేస్తుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనం కిచెన్ రూమ్లోనేనండి వంటగదిలోకి వెళ్ళిపోదాము.
ఈ కలర్ను తయారు చేయడం కోసం మనం ఇనప కడాయిలో మాత్రమే తయారు చేసుకోవాలండి. ఇనప కడాయిలో తయారు చేసుకోకపోతే మాత్రం మనకి రిజల్ట్ అయితే రాదండి. ఒక మందపాటి ఇనప కడాయిని తీసుకుని మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. 1 కప్పు వాటర్ తీసుకుని ఈ వాటర్ని ఇనప కడాయిలో యాడ్ చేసుకోవాలి. 1 ఫుల్ కప్పు అలాగే ఇంకొక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని. మనం ఈ ప్రాసెస్ అంతా కూడా ఇనప కడాయిలో మాత్రమే చేసుకోవాలండి. ఇనప కడాయిలో మాత్రమే రిజల్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఈ వాటర్ కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడరు ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. మీకు జుట్టుకి ఎంత అయితే సరిపోద్ది అనుకుంటారో అంత క్వాంటిటీలోని తీసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా స్పూన్తో బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఆమ్లా పౌడరు మనకి దగ్గరగా అయ్యేంత వరకు కూడా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు పట్టకుండానే. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవాలండి. ఆమ్లా పౌడర్ అంతా కూడా మనకి ఈ విధంగా దగ్గరగా మరిగిన తర్వాత మనం ముందుగా బీట్రూట్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. జ్యూస్ వేసుకున్న తర్వాత కంటిన్యూగా స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి అద్భుత ఫలితాలను అయితే సాధించండి. చూడండి, ఇక్కడ ఆమ్లా పౌడరు అలాగే బీట్రూట్ జ్యూస్ వేసుకుని మరగబెట్టుకున్నాం కదండి. మనకి ఈ విధంగా పేస్ట్లో అయ్యేంత వరకు కూడా మరగబెట్టుకుంటే కనుక ఇలా దగ్గరగా అయిపోద్దండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పేస్ట్ని కడాయి అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఇలా అప్లై చేయడం వల్ల ఈ ఐరన్ అంతా కూడా మనకి బాగా పట్టి మన జుట్టు బాగా ఎదుగుద్ది, అలాగే మంచి బ్లాక్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మూత పెట్టేసుకుని 1 రోజు రాత్రి అంతా కూడా మనం రూమ్ టెంపరేచర్లో ఉంచేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ మాత్రమే తీసి చూసుకోవాలి. రాత్రి అంతా కూడా మనం రూమ్ టెంపరేచర్లో అలా ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇది మూత తీసి చూద్దామండి ఏ విధంగా తయారైందో. చూడండి, చాలా మంచి బ్లాక్ కలర్లోకి అయితే మారిపోయిందండి. ఇది న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకునే హోమ్ రెమెడీ అండి. ఇది మన వైట్ కలర్ జుట్టుని బ్లాక్ కలర్గా మార్చే అద్భుతమైన శక్తివంతమైన హెయిర్ డై అండి ఇది. నెక్స్ట్ మనం ఇందులోనే 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు పెరుగు అవసరం లేదనుకుంటే కనుక నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. పెరుగు ప్లేస్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఈ పేస్ట్లో మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగుని. న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న హెయిర్ కలర్ అండి ఇది. నెక్స్ట్ మనం ఈ తయారు చేసుకున్న ఈ కలర్ని వేరే బౌల్లోకి తీసుకుందామండి. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ డైని మన జుట్టుకి ఎలా పట్టించాలంటే, మనం ఆల్రెడీ ముందే తలస్నానం చేసి ఉండాలండి. మన జుట్టు అంతా కూడా డ్రైగా ఉండాలి. ఆయిలీగా ఉన్న హెయిర్కి మాత్రం అప్లై చేస్తే కనుక రిజల్ట్ అయితే రాదండి. మన జుట్టు తలస్నానం చేసి డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కలర్ పెట్టుకోవాలండి. ఇది మనకి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మొత్తం అంతా కూడా ఇది అప్లై చేసేసి, ఇది అప్లై చేసుకున్న 2 అవర్స్ తర్వాత మరలా ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే తలంతా కూడా శుభ్రం చేసుకోవాలండి. షాంపూతో వాష్ చేయకూడదు. నెక్స్ట్ డే షాంపూతో తలస్నానం చేయాలండి. లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తానండి. నా జుట్టుకైతే అప్లై చేసి చూపిస్తాను. నాకు ఇప్పుడిప్పుడే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇలా స్టార్ట్ అయినప్పుడే మనం ఇలాంటి రెమెడీస్ వాడుతున్నట్టయితే మనం శాశ్వతంగా మన జుట్టుని బ్లాక్ హెయిర్గా మార్చుకునే అద్భుతమైన టిప్ అండి ఇది. ఇప్పుడు ఇది నా జుట్టుకైతే అప్లై చేసి చూపిస్తాను. నాకు 2 వైపులో కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేసిందండి. మరీ ఎక్కువైతే రాలేదు, కొంచెంగా వచ్చింది. కాబట్టి మనం ఇలాంటి రెమెడీస్ వాడుతున్నట్టయితే మనం శాశ్వతంగా బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు.
ఇలాగా హెయిర్ కలర్ అంతా కూడా మన జుట్టుకి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసేసుకుని 2 అవర్స్ పాటు మన తలపైన ఉంచుకొని 2 అవర్స్ తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే మన జుట్టు అంతా కూడా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. మనం ఏ రోజైతే ఈ తలకి హెయిర్ డే పెట్టుకున్నామో అదే రోజు ఈవినింగ్ మన జుట్టుకి కొబ్బరి నూనె రాసేసుకోవాలండి. అప్పుడు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మనం తలస్నానం షాంపూతో తలస్నానం చేస్తే కనుక మన జుట్టు అనేది మంచి బ్లాక్ కలర్లోకి అయితే మారిపోద్దండి. ఇలా వారానికి ఒకసారి చేయండి. 3 నెలలు కంటిన్యూగా కానీ వాడినట్టయితే కనుక శాశ్వతంగా మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మన తలంతా కూడా చల్లని వాటర్తో శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలండి. మనకి 2 అవర్స్ తర్వాత అయితే మన జుట్టు అంతా కూడా ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో మనకి బ్లాక్ హెయిర్గా మారడం కోసం చాలా బాగా యూజ్ అయిందండి. నాకైతే మనకి ఫస్ట్ వాష్లోనే మన జుట్టు అంతా కూడా నల్లగా అవ్వడం కోసం చాలా బాగా ఈ టిప్ అయితే పనిచేస్తుందండి.